తెల్లబియ్యంతో వండిన అన్నం తింటున్నారా? అయితే ఒకప్పుడు మన పూర్వీకులు దంపుడు బియ్యమే తినేవారు. చూడడానికి అవి బాగోవు, ఆరోగ్యాన్నిస్తాయి. పాలిష్ పట్టిన తెల్ల బియ్యం చూడడానికి ఎంతో అందంగా కనపడతాయి, అనారోగ్యాన్నిస్తాయి. వాటికి వీటికి అదే తేడా. దంపుడు బియ్యం అంటే పోషకాల గని. వరిపొట్టు కింద ఉండే తవుడు పొరలో ఖనిజాలు, విటమిన్లు ఎన్నో ఉంటాయి. మనం వడ్లను పాలిష్ పట్టించేటప్పుడు ఇవన్నీ వెళ్ళిపోతాయి. అందుకే దంపుడు బియ్యమే తినాలంటూ ఎంతోమంది పరిశోధకులు తెలియజేస్తున్నారు. వారానికి 5 సార్లు లేదంటే అంతకన్నా ఎక్కువ తెల్లబియ్యం తీసుకుంటే షుగరొస్తుంది. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు ఈ విషయాన్ని తెలిపారు. తెల్లబియ్యాన్ని తగ్గించుకొని దాని స్థానంలో దంపుడు బియ్యం తీసుకుంటే షుగరొచ్చే ముప్పు 16% తగ్గుతున్నట్లు కనుగొన్నారు. రక్తపోటు పెరగడానికి కారణమయ్యే సోడియం కూడా దంపుడు బియ్యంలో తక్కువగా ఉంటుంది. నియాసిన్, విటమిన్ B3 లాంటి వాటితో పాటు ఎముకలను ఆరోగ్యంగా ఉంచే మెగ్నీషియం కూడా దంపుడు బియ్యంలో ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి, విశృంఖల కణాలను అడ్డుకోవడానికి ఇది తోడ్పడుతుంది. అలాగే వీటిల్లో లిగ్నాన్లనే పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి పేగుల్లోకి చేరిన తర్వాత ఫైటో ఈస్ట్రోజన్, ఎంటెరోలాక్టేన్ గామారిన్ క్యాన్సర్ను నివారిస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా తోడ్పడుతుంది. దంపుడు బియ్యంలో ఉండే పిండి పదార్థం నెమ్మదిగా జీర్ణమవుతుంది. రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు కూడా త్వరగా పెరగవు. తిన్న వెంటనే కడుపు నిండిపోయిన భావన కలిగి ఆకలి కూడా వెయ్యదు. ఇలా ఈ బియ్యం తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. రోజురోజుకు తెల్ల బియ్యాన్ని తగ్గించి దంపుడు బియ్యాన్నే తినాలని వైద్యులు, పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.